ఏమిటి అందరు డల్గా ఉన్నారు? గిటార్ ఉందిగా, పాట పాడండి, లేకపోతే నేను పాడేస్తాను. మీరు పాడండి. పాడండి. అయ్యో పాడండి, మీరే పాడండి. పాడండి. 1 2. రాత్రింబావులో ఎదురుంటి దాన్ని చెంగుబడి తిరుగుతున్నావంట. ఆ బజార్ దాంతో నీకేంట్రా? ఆంటీ బజార్ మనిషేం కాదు. మరేంటి? సావిత్ర చక్కుబాయ, లేకపోతే మీ ఆంటీ అనసూయ అరుంధత? వాళ్ళందరినీ మించిన పతివ్రత. చెప్పరా, చెప్పు. ఆంటీ పతివ్రత కాదంటే నీ పెళ్ళం కూడా పతివ్రత కాదు. ఆ టెండర్స్ విషయం వెంటనే ఫైనలైజ్ చేయండి. ఏమిటానంద్ డల్గా ఉన్నావు? ఆఫ్ కోర్స్ నీ డల్లు నీ ఇష్టం అనుకో. కొంపదీసి నీ గర్ల్ ఫ్రెండ్ పార్టీకి హ్యాండ్ ఇచ్చిందా? వచ్చింది సార్. ఇంతకీ నిన్న ఎక్కడికి వెళ్ళారు? గుడికి. గుడికా? కంగ్రాట్స్. పెళ్ళయిందా? పెళ్ళే. ఇంకా నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పలేదు సార్. ఆమె నాకంటే 8 ఏళ్ళు పెద్దది. నీకంటే 8 ఏళ్ళు? నాతో గెస్ట్ హౌస్ రా. నీకంటే 8 ఏళ్ళు పెద్దదా? ఎందుకు సార్ అంత ఆశ్చర్యపోతున్నారు? రామాయణంలో సీత రాముడి కంటే 6 నెలలు పెద్దదట. ఏ రామాయణంలో? కొంపతీసి నువ్వేమన్నా రాశావా? సార్ సరే, ఆవిడికి నువ్వంటే నిజంగానే ఇష్టమా? చాలా ఇష్టం సార్. ఉద్యోగం వచ్చిన రోజు ఉంగరం ప్రజెంట్ చేస్తే మెడకో తాడు కట్టి ఇవ్వాలంది. అంటే ఏంటో మీరే చెప్పండి సార్. ఉంగరం లూజుగా ఉందని అర్థం. అంతేనంటారా సార్? ఉంగరం మ్యాటర్ అలా ఉంచు. ఇంతవరకు ఆమెకు పెళ్ళే అవలేదా? అయ్యింది అనుకుంటున్నాను సార్. అనుకుంటున్నావా? మరి భర్త ఎక్కడో ఉండుంటాడు. అంటే విడిపోయారా? తెలీదు. మరేం తెలుసు? ఆవిడ గతం ఏమిటో నాకు తెలీదు, అక్కర్లేదు. నాకు కావాల్సింది ఆమెతో నా భవిష్యత్తు. బ్లడీ ఫూల్. ఆ భవిష్యత్తులోకి ఆమె భర్త మళ్ళీ ప్రవేశిస్తే? ఇంపాసిబుల్. మాట వరుస కూడా ఆంటీ ఏనాడు భర్త గురించి మాట్లాడలేదు. అంత మాత్రం చేత ఆమెకు భర్త మీద ప్రేమ లేదంటావా? ఉంటే అంత ప్రేమించిన భర్త లేకుండా ఎలా బతకగలదు? అదే జీవితం. దానికి లివింగ్ ఎగ్జాంపుల్ నేనే. నా భార్యని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఆమెను క్షణం కూడా విడిచి ఉండేవాడిని కాదు. నా భార్య అంటే నాకు పిచ్చని ఊరంతా నవ్వుకునేవారు. రేయ్, ఎంత ధైర్యంరా నీకు? ఈ రోజు నా చేతుల్లో క్లోజ్ అయిపోతున్నావు. మొన్న కూడా ఇలాగే చేశావు. ఫస్ట్ టైం అని క్షమించి వదిలేశాను. అబ్బా వదిలేండి. ఏంటి నువ్వు కూడా అలా అంటావు? ఈ చీర ఖరీదు ఎంత అనుకున్నావు? రేయ్, మర్యాదగా కిందకు వస్తావా? నేనే పైకి రానా? ఎవరితో మాట్లాడుతున్నారు సార్? పైన ఎవరు కనబడటం లేదు. అదేనండి ఆ కాకి. నా భార్య చీర మీద రెట్ట వేసింది. అయ్యో ఏంటి పొగ? ఏదైనా తగలపడుతుందా? ఏంటి ఫైర్ ఇంజిన్ పిలవండి. ఇదంతా టాటాయిస్ మహిమ. నువ్వేమో దోమలు కొడుతూనే అన్నావు, ఊరంతా మలేరియా. అందుకే ఏర్పాటు చేశా. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా దోమల్ని చంపే వీరులు. ఒక్కొక్క దోమకి పావలా చొప్పునిస్తున్నా. రేయ్, చంపిన దోమల్ని జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టండి, లెక్క చూడాలి. అలాగే సార్. నా భార్య మీద ఈగ వాళ్ళ తట్టుకోలేకపోయేవాణ్ణి. గ్యాస్ సిలిండర్ పేలి ఓ గృహిణి మృతి. శాంతి, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. వంట చేస్తున్నావా? వద్దు, ఆపు, అర్జెంటుగా ఆపు. ఏంటండి? అయ్యో ఫుల్ సిలిండర్ అండి. ఇక్కడ నువ్వు గ్యాస్ సిలిండర్ వాడటానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకేమిటి? సిలిండర్ పేలి ఒక ఆవిడ చనిపోయింది. పేపర్ చూడు. సిలిండర్ బయట పడేస్తే వంట చేసేదెలా? సూర్య కంపెనీ అర్జెంటుగా ఎలక్ట్రిక్ స్టవ్ కావాలి. ఎలక్ట్రిక్ స్టవా? ఇదే పేపర్లో ఇంకో న్యూస్ వచ్చింది, చదవలేదా? ఏమిటది? షాక్ కొట్టి భార్య మరణం. క్యాన్సిల్. ఎలక్ట్రిక్ స్టవ్ క్యాన్సిల్. భోజనం రోజు హోటల్ నుంచి క్యారేజ్ తెప్పిద్దాం. హోటల్ భోజనంలో బల్లి పడి దంపతులు మరణం. బ్యాక్ పేజ్ న్యూస్. అయితే మనకి ఫుడ్ వద్దు. ఏడ్చినట్టుంది. నాకేదో అవుతుందని ప్రతి దానికి మీరు ఇలా భయపడి చేస్తే మనకు ఆపరం చేసినట్టే. రండి. ఎక్కడికి? బయట పడేసిన సిలిండర్ తెచ్చుకోవడానికి. మురారి గారికి ఒంట్లో బాగలేదండి, ఒకటే వాంతులు. అదే నెల తప్పారు. సారీ ఒంట్లో నలత్తగా ఉందండి. నా క్యాంపుకి వెళ్ళడానికి కుదరదండి. నేను ఆయన గారి ముద్దుల పెళ్ళాని. ఈ రోజు కూడా ఆఫీస్కి సెలవా? అది రాంగ్ కాలు. ఆఫీస్కి వెళ్ళరు, కాన్ఫరెన్స్ లో అటెండ్ కారు, క్యాంపులు అంటే క్యాన్సిల్ అంటారు.
ఇన్ని సెలవులు పెడితే ఎలాగండి? నెలకు 3 రోజులు నీ కడుపు నొప్పి వస్తే నేను ఎలా ఆఫీస్కి వెళ్ళను? అబ్బా, అది అందరు ఆడవాళ్ళకు ఉండేదే. నువ్వెన్నైనా చెప్పు, నా క్యాంపులంటే భయం. 10 రోజులు నిన్ను విడిచిపెట్టి ఎలా ఉండను? అయితే ప్రమోషన్ రాదు. నాకు అక్కర్లేదు. అక్కర్లేదేంటి? మీరేదో పెద్ద ఇంజనీర్ అని, గొప్పగా ఏదో సాధిస్తారని మిమ్మల్ని కట్టుకున్నాను. మీ నా కొంగు పట్టుకుని తిరిగితే ఎలా? పదండి, క్యాంపుకి బయలుదేరండి. పదండి పదండి పదండి. నో, ఇదేంటి నీ సూట్ కేసు సర్దుతున్నావు? చెప్పానుగా ఫ్రెండ్ పెళ్లికి హైదరాబాద్ వెళ్తున్నానని. అది సంగతి. నన్ను బలవంతంగా క్యాంపు పంపించి ఎంచక్క నువ్వు పెళ్లికి చెక్కేద్దాం అనుకున్నావా? ఎంత ద్రోహం, ఎంత దారుణం. మరి అంత భారీ డైలాగులు కొట్టక్కర్లేదు. ఒక్క రోజులో వచ్చేస్తాను. ఒక రోజుకు 4 చీరలు ఎందుకు? ఒకటి చాలు. పూటకు ఒక చీర కట్టుకుందామని. అది నా ముందరైతే ఓకే. పెళ్లిలో దిష్టి తగులుతుంది. చూడు శాంతి, ఒక చీర పట్టుకెళ్ళు, ఒక 100 తీసుకెళ్ళు, ఒక పూట ఉండిరా. నీలాగా ఒక్క భర్త ఉంటే చాలు. టైం అయింది, త్వరగా రా. ఉండండి. త్వరగా రండి. ఇదిగో జాగ్రత్త. జాగ్రత్తగా ఉంటాను. మీరు సిగరెట్లు ఎక్కువ కాల్చకండి. కాల్చండి. జాగ్రత్త శాంతి, జాగ్రత్త జాగ్రత్త. బాయ్. క్యాంపులో ఉన్న నాకు యాక్సిడెంట్లో నా భార్య చనిపోయిందన్న సంగతి తెలిసింది. దురదృష్టవంతుణ్ణి. అంతగా ప్రేమించిన నా భార్య శవం కూడా నాకు దక్కలేదు. కాలి బూడిదైపోయింది.